వన్ టీవీ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. మరణించిన దేహం అస్థిపంజరమై ఆపదలను సృష్టిస్తుందా? నీటి కుంటలో తేలియాడే అస్థిపంజరాలు చీకటిలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయా? ఆ అస్థిపంజరాలు ఎవరివి? అవి చేస్తున్న వినాశనం ఏమిటి? తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. నీటి కుంటలు చూసినా, సరస్సులు చూసినా ఒక్కసారి వాటిలో దూకేసి ఎంచక్క ఈత కొట్టాలి అనిపిస్తుంది. అందులో ఉన్న చేపలతో సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది. కానీ రూప్కుండ్ సరస్సును చూస్తే మాత్రం ఒళ్ళంతా జలధరిస్తుంది. ఆ సరస్సు యొక్క కథలను వింటే భయంతో పరుగులు పెట్టాల్సి వస్తుంది. పొర్రపాటున కూడా ఆ సరస్సులో దూకినా ఇక బయటకు రావడం కష్టం. అందులో ఉన్నవి మనల్ని పట్టేసుకుంటే మన శరీరంలో ఉన్న రక్తమంతా తాగేంత వరకు వదలవు. మన చర్మాన్ని ముక్కలు ముక్కలుగా ఆరగిస్తాయి. మన వెంట్రుకలను తాడులా పేని మన గొంతుకే బిగిస్తాయి. మన గోర్లను తీసి వాటి ఆభరణాలుగా వేసుకుంటాయి. మన ఊపిరిని వాటి ఊపిరిగా తీసుకుంటాయి. మరి అందులో పడిన వారు బతికున్నట్ట, చచ్చినట్ట? ఇంతకు ఏమిటా సరస్సు కథ? అందులో ఉన్నవి ఏమిటి? వీక్షించండి రూప్కుండ్ రహస్యం. రూప్కుండ్ సరస్సు లేదా అస్థిపంజరాల సరస్సుగా పిలువబడే ఈ ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లోని ఒక మారుమూల మంచులో ఏర్పడిన సరస్సు. ఇది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వేసవి కాలంలో వీటిలో నీరు అంతా ఇంకిపోయి అస్థిపంజరాలు తేలుతూ ఉంటాయి. దీన్ని పరిశోధించడానికి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వారు అంతర్జాతీయ పరిశోధనా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. అయితే దీనికి ముందు ఎన్నో పరిశోధనా సంస్థలు తేల్చి చెప్పిన విషయాలు పర్యాటకులను మరింతగా ఆకర్షించింది. దీనికి ఒక పురాతనమైన హిస్టరీ ఉందని, ఈ సరస్సులో ఉన్న అస్థిపంజరాల కథలు వాస్తవమని తేల్చి చెప్పాయి. వారు అందించిన సమాచారం ప్రకారం ఆ అస్థిపంజరాలు మానవులవని, అవి వందల సంవత్సరాల కిందటివని, సామూహిక మరణాలు అని చెప్పగా, మరి ఆ అస్థి పంజరాలు ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా, విర్రగకుండా తాజాగా ఉన్న విధానాన్ని చూసి ఇందులో ఏదో రహస్యం దాగుంది అని పరిశోధనా సంస్థలు తేల్చాయి. పగటిపూట పర్యాటకుల సందర్శన నిమిత్తం రూప్కుండ్ సరస్సు వద్దకు వస్తూ ఉంటారు. కానీ రాత్రి వేళ అక్కడ ఉండడానికి ఎవరూ సాహసించరు. కారణం ఆ చుట్టుపక్కల వింత వింత శబ్దాలు రావడం, పొరపాటున సరస్సులోకి దిగితే ప్రాణాలు పోవడం, వారు కూడా ఆ అస్థి పంజరాలలో కలిసిపోవడం లాంటి సంఘటనలు అనేకం జరిగాయి. అప్పటి నుండి అక్కడి ప్రభుత్వం రాత్రి సమయంలో ఆ ప్రదేశానికి వెళ్ళడం నిషేధించింది. అయితే ఆ సరస్సుకు ఒక ప్రాచీన చరిత్ర ఉందని ఆ ప్రాంతవాసులు చెబుతూ ఉంటారు. పార్వతీదేవితో కలిసి హిమాలయ పర్వతాన్ని సందర్శించడానికి వచ్చిన పరమేశ్వరుడు ఆ సరస్సును సృష్టించాడని, అక్కడ ఇరువురు విహరిస్తుండగా రాక్షసులు శివుడిపై యుద్ధానికి వచ్చారని,
పార్వతీదేవి ఆ యుద్ధంలో రాక్షస సంహారం చేసిందని, ఆమె ధరించిన వస్త్రాలు రాక్షసుల రక్తంతో తడిసిపోతే ఆ సరస్సులో ఆమె స్నానం ఆచరించిందని, ఆ రాక్షస రక్తపు మరకలు చుక్క చుక్కగా మారి ఒక్కో అస్థి పంజరంగా తయారయ్యాయని, దేవతలపై కోపంతో రగిలిపోతున్న అవి మానవులను హింసిస్తుంటాయని చెబుతూ ఉంటారు. అందుకే ఆ అస్థి పంజరాలు ఎన్ని శతాబ్దాలు గడిచినా కూడా అవి చెక్కు చెదరలేదని అంటారు. ఈ కథనానికి ఇవే సాక్ష్యాలని కూడా అంటారు. అయితే ఇంత భీకరంగా ఉన్న ఈ సరస్సు ఒక్క వేసవిలోనే అస్థి పంజరాలతో కనిపిస్తుంది. మిగతా సమయంలో, మిగతా కాలాల్లో నిండైన జలంతో కనిపించి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్క ప్రకృతి ప్రేమికుడు తమ జీవితంలో హిమాలయాలను సందర్శించాలని కలలు కంటారు. అందులో భాగమైన ఈ రూపుకుండ సరస్సు కూడా ఒకటి. కానీ చీకటి వేళ జరిగే భీభత్సాన్ని విన్న తరువాత ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకోరు. ఉత్తర ప్రాంతంలో చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు త్రిశూల్ పర్వతం దిగువన ఉంది. 1942లో తొలిసారి బ్రిటిష్ ప్రభుత్వ అటవీ అధికారి తొలిసారిగా అస్థి పంజరాలను కనుక్కున్నారు. అప్పటి నుంచి దేశ విదేశీ సంస్థలు ఈ సరస్సుపై పరిశోధనలు చేశారు. కానీ నేటికి ఈ అస్థి పంజరాలు సరస్సు గురించి సరైన ప్రామాణికమైన సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. ఇందులో ఏదో రహస్యం దాగుందని మాత్రం అటు పరిశోధక సంస్థలు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత దేహం కృషించి అస్థి పంజరంగా మారుతుంది. అది కూడా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ల్యాబొరేటరీస్లో, హాస్పిటల్లోని కొన్ని రసాయనాల మేళవింపుతో వాటిని కాపాడుతూ ఉంటారు. కానీ ఈ సరస్సులో ఏ మానవ ప్రయత్నం లేకుండానే వేల సంవత్సరాల కిందట అస్థి పంజరాలు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వాటి వెనుక ఉన్న మర్మం ఏమిటి? అవి ఎందుకు మనుషులను చంపేస్తున్నాయి అన్న విషయాలు నేటికీ రహస్యంగానే ఉన్నాయి. అవును, వందల ఏళ్లుగా ఇది అంతు చిక్కని రహస్యం, ఎప్పటికీ తేలని రహస్యం. ఇదొక రహస్యం.